ఓం నమో నారాయణాయ నమః. శ్రీమదాంధ్ర భాగవతం 26వ భాగంలో మనం ఏముందో తెలుసుకుందాం. యజ్ఞవరాహమూర్తి అయి వచ్చి భూమండలాన్ని పైకెత్తాడు కదా, అప్పుడు స్వామి అది నీటిలో నిలబడటానికి మరి లోపల నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా, అది నిలబడటానికి ఆ శక్తిని, ఆధార శక్తిని పరమాత్మ ఇచ్చాడు. ఆ భూమికి నిలబడటానికి ఆధారంగా ఉండే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఆ ఆధార శక్తిని ఇచ్చి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళ రూపంలో ఉన్న భూమండలాన్ని పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. దాని ఫలితమే నరకాసుర జననం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు పరమాత్మను అనేక విధాలుగా స్తోత్రం చేశారు. అప్పుడు స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదా ప్రహారానికి స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది. అప్పుడు వాడు అన్నాడు, నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చెయ్యను అన్నాడు. అతని ధర్మానికి స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రాన్ని స్మరించారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు, స్వామి నీ వినోదం చాలు, మాకు భయమేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు స్వామి, వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది అన్నారు బ్రహ్మగారు. అప్పుడు స్వామి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదని ప్రయోగించాడు. ఆ గదని స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశాడు. తర్వాత అది వరాహమూర్తి హిరణ్యాక్షుడి గోబ మీద ఒక లెంపకాయ కొట్టారు. అంతే, వాడు క్రింద పడిపోయాడు. నాసికా రంధ్రాల వెంట, కర్ణ రంధ్రాల వెంట నెత్తురు కారిపోతూ ఉంటే కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. ఇప్పుడు దితికి అర్థమైంది, తన కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడు అని అర్థమైంది. ఆవిడ స్తనాల్లోంచి రక్తం స్రవిస్తోంది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన 2 కోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది. తర్వాత స్వామి భూమండలాన్ని పైకి ఎత్తారు. ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆ రోజు 2 కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి చేతులొగ్గి నమస్కరిస్తారో అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టాన్ని చదివిన రోజు పరమోత్కృష్టమైన రోజై వారి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. తర్వాత అంశం కర్దముడు కపిలుడు. వ్యాస భగవానుడు గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గాన్ని అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏం జరుగుతుందో, భోగం అంటే ఏమిటో, దాన్ని ఎలా అనుభవించాలో, అలా భోగాన్ని అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పటానికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితం. స్వయంభువు అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశారు. అటువంటి ప్రజాపతుల్లో ఒకరు కర్దమ ప్రజాపతి. ఆయన మహాయోగి పురుషుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన తర్వాత ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి, ఇంకా సృష్టి కార్యాన్ని నిర్వహించాలి. నీకు అనురూపమై నీతో పాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానాన్ని కను, ఇది నా కోరిక అన్నాడు.
ఇది బాహ్యంలో కర్దమ ప్రజాపతి జీవితం. కర్దముడు తండ్రి మాట పాటించాలి అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షం అయ్యారు. సాధారణంగా భగవద్ దర్శనం అయినప్పుడు భక్తుని కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారతాయని చెప్తారు. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుని కన్నుల వెంట ఆనంద బాష్పాలు జారి నేల మీద పడ్డాయి. అది ఎంత విచిత్రమైన సంఘటన అంటే, ఆయన కన్నుల వెంట కార్చిన బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడిన చోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీ నదిని చుట్టి ప్రవహించింది. ఈ సరోవరాన్ని బిందు సరోవరము అని పిలిచారు. పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి, ఈశ్వరా, నీవు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయం కదా, మరి ఎవరి చేత ఆపపడదు. అది ఎవరి మాట వినదు. దానికి రాగద్వేషాలు లేవు. దానికి నా అన్నవాళ్ళు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలంలో జీవులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషము ఉండదు, దుఃఖము ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలంలో అల్పమైన భోగాల యందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి. భక్తితో కూడా గృహస్థాశ్రమంలో ఉండి భోగం అనుభవించాలి. ఆ భోగము వేదం అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగాన్ని అనుభవించి వైరాగ్యాన్ని పొందాలి అన్నాడు. అటువంటి కోరిక కోరాడు. ఇటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు, నాయనా, నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు అని అడిగారు. అంటే ఆయన, నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టింపబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకు ఒక కర్తవ్యాన్ని ఉపదేశం చేశారు. నన్ను ప్రజోత్పత్తి చేయమని, సంతానాన్ని కనమని చెప్పారు. మరి నా తండ్రి మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యం. ఆయన మాట పాటించాలి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి. అంటే నాకు సౌశల్యమైన భార్య కావాలి అని అద్భుతమైన స్తోత్రం చేశాడు ఆయన. ఆయన స్తోత్రానికి పరమాత్మ సంతోషించి, కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రానికి, నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వయంభవ మనువు వస్తున్నాడు. ఆయనకి అకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లను ఇస్తాను, స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చుని గరుడుని రెక్కల సవ్వడి వినపడుతుంటే వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలో నుంచి ఋగ్వేదము, ఒక రెక్కలో నుండి సామవేదము కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనము అంటే ఒక పక్షి కాదు, సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేద మంత్రాలను విని ప్రజాపతి పొంగిపోయాడు. కర్దమ ప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమ వాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణునితో చెప్పిన రోజు రానే వచ్చింది. స్వయంభవ మనువు చేతిలో ధనస్సు పట్టుకుని రథం మీద తన భార్య అయిన శతరూపతో తన కుమార్తె అయిన దేవహూతితోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు, కానీ జ్ఞానము చేత పెద్దవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదాలకు స్వయంభవ మనువు నమస్కరించి, నాకు 3 కుమార్తెలు ఉన్నారు. అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినప్పుడు నీ గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు.
నీ గుణములను విన్న తర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోరిక నా కుమార్తె యందు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయవలసింది అని అడిగాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి, నీ కుమార్తె ఎంతటి సౌందర్యరాశో నాకు తెలుసు. ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు. నా యందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయ్యింది, అందుకే నాకు ఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజున చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవహూతుల వివాహం ప్రపంచంలో మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ వివాహం మన అందరికీ కూడా మార్గదర్శనం. శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. వివాహానంతరం స్వయంభువ మనువు కూతురును కర్దమునికి అప్పచెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులను అందరినీ కూడా సేవించాడు. ఇది ఈరోజు భాగంలో మనం తెలుసుకున్నది. ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని కనమని సృష్టిని వ్యాప్తి చేయటానికి కుమారునికి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ కుమారుడు మరి తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు ఎందుకు అంటే చక్కగా చెప్పాడు. ఇలా నా తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞను శిరసావహించాలి, భోగాలని అనుభవించిన నిన్ను వదిలిపెట్టకుండా ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగాడు. ఆయన మరి నాకు మంచి సౌశీల్యవతి అయిన భార్య కావాలి అంటే ఆయన ఎల్లుండి నీ దగ్గరికి వస్తుంది, స్వీకరించు అని ఏం చెప్పాడు. అక్కడ నారద మహర్షి ఈయన గురించి అక్కడ చెప్తుంటే ఆవిడ విని కోరుకుంది. ఇది అంతా భగవంతుని ప్రణాళిక అంటారు. ఆయన ముందే నిర్ణయించి దానికి తగిన సంఘటనలను కల్పించి చక్కగా దాన్ని సమకూరుస్తాడు. ఆ విధంగా వారిద్దరి వివాహం అయింది. సృష్టిలో మొదటి వివాహం తల్లిదండ్రులు చేసిన వివాహం ఇదే అని మనకి చెప్పారనమాట. అంటే సృష్టిలో మొదటి భార్యాభర్తల వివాహం చేసి వాళ్ళని సంతానాన్ని వృద్ధి చేయడానికి మరి వాళ్ళని ఎంచుకున్నారు బ్రహ్మగారు. ఈ విషయాలన్నీ లక్ష్మీదేవి లాంటి నీ కూతుర్ని నాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబట్టే లక్ష్మీదేవి అనుగ్రహంతో నీ కూతురు నాకు లభించింది. శ్రీమన్నారాయణుడు చెప్పాడు, నేను స్వీకరిస్తాను అని స్వీకరించాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం.